బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. నర్సరావుపేటలో హర్ఘర్ తీరంగా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులతో హర్ఘర్ తీరంగా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సంస్థ చైర్మన్ రాయల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రాజేంద్ర మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता के, बोलो भारत माता के। మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ దాదాపు మరి వాగ్దేవి కాలేజీ మరి చైర్మన్ గారు, మన ఫ్యాకల్టీ, టీచర్లు, అదేవిధంగా విద్యార్థులు, మరి రోటరీ క్లబ్ సహాయంతో దాదాపు 500 అడుగుల జాతీయ జెండాని తయారు చేసి వాళ్ళ వీధుల్లో మరి మన ఏదైతే స్వాతంత్ర దినోత్సవం గొప్పతనాన్ని తెలియజేయడానికి వాళ్ళందరూ కూడా మన నర్సరావుపేట టౌన్ లో రావడం జరిగింది. వాళ్ళ మేమందరం కూడా అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా గాంధీ. అదేవిధంగా ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన స్టూడెంట్స్ కి, చైర్మన్ గారికి, ఫ్యాకల్టీ అందరికీ, అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మన పెద్దలు స్వాతంత్ర పోరాట యోధులు ఏ విధంగా కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు, దాని గొప్పదాన్ని తెలియజేయడానికి మరి ఆగస్టు 15 ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మేరా భారత్ మహాన్, అదేవిధంగా వికసిత భారత్ 2047 దాకా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ప్రతి గడప, ప్రతి పల్లె, ప్రతి వార్డు, ప్రతి పట్టణం కూడా అభివృద్ధి చెందాలని చెప్పే కార్యక్రమంలో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని బాగా చేసుకోవాలని తెలియజేస్తున్నాము. మనందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.